మన కిరా కార్పి జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వెళ్ళి అక్కడ ఎవరైతే ఛాలెంజ్ చేశారో వాళ్ళకి ఆ వీడియో చేసి ఆ హాస్పిటల్ చూపించి ఆ జీవో నెంబర్ చూపించి సార్ వెళ్ళిపోయిన తర్వాత వెనకాల గుంట నక్కలు ఉంటాయి కదా, మొట్టమొదటిగా ఉండేది ఆర్పి, సీమరాజా, వీళ్ళు సార్ వెళ్ళిపోయిన తర్వాత ఇది అండర్లైన్ చేసుకోండి. అసలు నిజంగా మీకు అంత డేరుంటే మీరు అడగాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత పబ్లిసిటీతోటి అక్కడికి వెళ్ళి వీడియో చేయడం జరిగింది, ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఎందుకు నెక్స్ట్ డే వెళ్ళాలి? నెక్స్ట్ డే వెళ్ళి ఎవరిని అడుగుతారు? అక్కడున్న రాళ్ళని, రప్పల్ని, ఇంకా చేపలు పడుతున్నాడంట. ఆ చేపలను అడగడానికి వెళ్ళామంటారా కిరాకార్పి నువ్వు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కదా, నిజంగా మీకు అంత డేరుంటే వచ్చి అడగచ్చు కదా. సార్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకెందుకురా మీరు అక్కడికి వెళ్ళి అడిగేది? ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏదో 4 రూపాయలు వచ్చినాయి కదా అని చెప్పేసి ఈరోజు నోటుకు వచ్చినట్టు వాగామనుకో, రేపొద్దున ఈరోజు నీకు డబ్బులు ఇచ్చి మాట్లాడిచ్చినోడు కూడా నీకు సహాయం చేసే పరిస్థితులు ఉండవు. కిరాకార్పి బాబాయిని చంపి ఈ విధంగా గద్దె ఎక్కాడు అని చెప్పి మాట్లాడుతున్నా నీకు నేను ఈరోజు చెప్తున్నా, ప్రభుత్వం మీదే కదా, తీయండి, సిబిఐ ఎంక్వైరీ వేయండి. మీరు చేయలేరా? పదే పదే ఎందుకురా ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లాగుతారు? తల్లి నెల్లగొట్టాడు, చెల్లి నెల్లగొట్టాడు, నువ్వు చూసావంటరా? నువ్వు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకో. ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. ఈరోజు 4 రూపాయలు వచ్చినాయి కదా అని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు అని సంబోధిస్తూ ఈ విధంగా కించపరిచే మాటలు మాట్లాడితే ఏ ఒక్కరూ కూడా ఊరుకోరు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఆగండి అన్నా కూడా ఆగే పరిస్థితులు ఎక్కడా కనిపించవు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిగా ఉంటుందని చెప్పేసి మరోసారి వార్నింగ్ ఇస్తున్నాను.